సాటి మానవుల్లోనే పరమాత్మను చూసుకోవాలని బ్రహ్మకుమారిస్ సంస్థ ప్రతినిధి రామేశ్వరి సూచించారు. విశాఖ హెచ్పీ కాలనీలోని సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని సందేశం వినిపించారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తోటి మానవులను ప్రేమించాలని, పరనింద పాపమని పేర్కొన్నారు. మంచి చెడుల మధ్య జరిగే పోరాటంలో మంచికే విజయం దక్కుతుందని అన్నారు. సమాజంలో ప్రస్తుతం అనేక విధాలుగా కాలుష్యం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవులంతా విశ్వ మానవ సౌభ్రాతృత్వంతో మెలగాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిస్ సంస్థ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మంచి చెడు రెండు పోరాడుకున్నప్పుడే మంచికి విజయం కలగడానికి అవకాశం వస్తుంది. అంచేత ఇప్పుడున్నటువంటి సమయంలో మనం బయటికి వెళితే చాలు, విద్యారంగం, వైద్యరంగం, భక్తి విద్యారంగం అన్ని రంగాల్లో కూడా మనం చూస్తున్నాము. రకరకాల ప్రదూషణాలు, కలుషిత కల్మషాలు ఉంటున్నాయి. అయితే మనము మనిషి తాను ఒక్కడే బాగుపడాలనేటువంటి పూర్తి స్వార్థ భావనకి చరమాంకానికి చేరుకున్నాడు. ఈరోజు నా కూడా ఉండేవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, నా చుట్టూ ఉండేవాళ్ళు కూడా వాళ్ళు కూడా సుఖశాంతులతో ఉండాలి. ఆ విశ్వంలో ఉన్నటువంటి సుఖశాంతుల యొక్క అందరి సుఖశాంతులు నా జీవితంలో కూడా నాకు సుఖాన్ని, శాంతిని ఇస్తాయని మనిషి మర్చిపోతున్నాడు. కాబట్టి ఈ భూమి మరుభూమిగా మారకుండా, మారణ హోమం జరగకుండా మానవులందరూ కూడా విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవడానికి ఈ 2025లో ప్రతి ఒక్కరూ కూడా దృఢ సంకల్పం చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏ మతం వాళ్ళైనా, ఏ ధర్మం వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా వాళ్ళందరినీ ఇక్కడ గౌరవించి, మన్నించి వాళ్ళ లోపల ఉన్నటువంటి మంచితనాన్ని మనం గ్రహించి, వాళ్ళ లోపల గొప్పతనాన్ని కూడా గ్రహించి, అలా ఒకరి గొప్పతనం ఒకరు గ్రహించినప్పుడు అందరూ గొప్పవారు అవుతారు, అందరూ మహానుభావులు అవుతారు. అలాగే మీడియా సోదరులు కూడా ఎప్పటి నుంచో మనకి అనేక రకాలుగా మనం చూస్తున్నాము. వాళ్ళు ఎన్నో రిస్క్ తీసుకుని ఎన్నో రకాలుగా ఈరోజు వార్తలు అందించడంలో నిమగ్నం, రోజంతా సమయాన్ని వెచ్చిస్తారు. ఒక గంట, ఒక రాత్రి కాదు, రాత్రి అనగా పగలనగా పరిగెడుతూ ఉంటారు. ముఖ్యంగా మీడియా వింగ్ కనెక్ట్ అయి ఉన్నాం. బ్రహ్మకుమారిస్ వైజాగ్లో మన మీడియా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా, మరి అందరూ కూడా వాళ్ళు ఎంతో శ్రమపడి, ఇందులో నకిలీలు, ఇందులో అసలాలు అంటూ లేదు, ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రమపడి వార్తలు అందిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, ఒక్కొక్కసారి ఆ దుర్ఘటన జరిగే సమయంలో ఎవరైనా ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ సమయంలో ప్రజలే ఏమవుతున్నారు, వార్తలు ఇచ్చేవారిగా అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం అందరినీ కూడా ఉత్సాహపరచాలి. వాళ్ళ ధర్మంలో, వాళ్ళ వృత్తిలో అందరూ కూడా ముందుకు రావాలని, చేతనైనంత మనం అందరం కూడా సహాయం చేసి, వాళ్ళల్లో కూడా లోటుపాట్లు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళని భర్తీ చేయడానికి మనం ఒక చేత్తో తింటూ ఇంకొక చేత్తో పంచిపెట్టే విధంగా అందరికీ కూడా కడుపు నిండా సంతోషంగా ఉండాలనేటువంటి ఈ లక్ష్యాన్ని నేను ఈరోజు సంకల్పం చేశాము. ఈరోజు భోగి పెట్టినప్పుడు మా మీడియా సోదరులందరికీ కూడా, వాళ్ళ పరివారానికి, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆర్థిక ఇబ్బందులు, అలాగే సామాజిక ఇబ్బందులు, అలాగే రాజకీయ ఇబ్బందులు, ఇలాంటి ఏ ఇబ్బందుల్లో సరే మీరు అధిగమించి ఎంతో పగలు రాత్రి శ్రమపడి చేస్తారు. కాబట్టి మీకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యాలు, గుణగణాలతో, సిరి సంపదలతో, సుఖశాంతులతో, సత్యాన్ని బయటకు తీసుకురావడంలో, సత్యాన్ని అందరికీ తెలియచేయడంలో, మళ్ళా సత్యమైనటువంటి ధర్మాన్ని స్థాపన చేయడంలో భగవంతుడికి మీడియా వారి యొక్క పాత్ర, భగవంతుడి యొక్క కర్తవ్యంలో మీడియా వారి యొక్క పాత్ర ఎంతైనా ఉందని మరీ నేను ఒక్కడి నుంచి మరి తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ కూడా భగవంతుడి ఇంట్లో శుభ ఆహ్వానం పలుకుతూ వంశాలు.